కాబట్టి ప్రియమైన వాళ్ళ మన పాపములను తీసివేసుకోవాలంటే ప్రభు అయిన యేసు వద్దకు రావాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఏం చేశాడో మానవాడి కోసం తెలుసుకోవాలి. ఆయన యొక్క ప్రేమను మనం గుర్తించాలి. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువలో తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, మరణించి, సమాధి చేయబడి 3 దినాలు తిరిగి లేచాడని నీవు నమ్మాలి, ఒప్పుకోవాలి. నోటితో అటుగడ తండ్రి అయిన దేవుడు మృతుల్లోంచి ఆయన తిరిగి లేపునని నీవు విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల, నీ నోటితో ఒప్పుకొని ఎడల నీకు రక్షణ అని లేక. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తునొద్దకు వస్తేనే నీ పాపములు క్షమించబడతాయి. ఆయన చనిపోయి మన కోసం తిరిగి లేచాడని నీవు నమ్మి, ఆయన మాట ప్రకారం నమ్మి బాప్తిస్మం తీసుకుంటే, బాప్తిస్మం తీసుకుని నీవు ప్రభు బల్లలో అపోస్తుల బోధయం, రొట్టె విరుచుట, సహవాసం, ఎడతెగక ప్రార్థన చేస్తున్న అనుభవం కలిగి నీవు ముందుకు కొనసాగుతున్నావు. తన ఆత్మనిచ్చి నిన్ను, నీ మీద తన ఆత్మను నింపి నిన్ను ఇంకా ప్యూరిఫై చేస్తే, నమ్మి బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీకు ఎలా పాప క్షమాపణ దొరుకుతుందో, నువ్వు ఎదుగుతున్నప్పుడు ప్రార్థనలో, అపోస్తలుల బోధలో, రొట్టె విరచటంలో, ఎడతెగక ప్రార్థన చేయటంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు తన ఆత్మతో నింపి మరలా ఇంకా ప్యూరిఫై చేస్తాడు. ఇంకొంచెం పరిశుద్ధతలోకి ఇంకొంచెం నేను వృద్ధి చేస్తాడు, ఎదుగు చేస్తాడు. అలాగా నీ పాపములు నీవు కడిగి వేసుకోవాలి, తీసివేసుకోవాలి తప్ప మరి ఏ మార్గం లేదు కానీ. కాబట్టి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువు అయిన యేసుక్రీస్తును నీవు నమ్ముకోవాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, రక్షణ పొందాలి. తద్వారా నీ పాపములు క్షమించబడాలి. అలా ఉంటేనే కంటే దివిటిని చక్కపరుచుకోవడం, ఆయన మాట ప్రకారం నీవు రక్షణ, ఆయన నమ్ముకొని ఆయన చెప్పినట్లుగా రక్షణ బాప్తిస్మం తీసుకుంటే నీ పాపాలు తీసివేయబడతాయి అన్నట్టు. మీరు మారు మనసు నుండి పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందుడి అంటాడు. అని అంటాడు, నువ్వు ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు? ప్రభువా నీవు ప్రత్యక్షతను ఇచ్చాడు కదా, లేచి నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాడు. కాబట్టి రక్షణ అంటే, బాప్తిస్మం అంటే నీ పాపములు కడిగి వేసుకునేటువంటి గొప్ప ప్రక్రియ అని అర్థం. కాబట్టి దివిటిని చక్కపరచుకోవడం అంటే ఈ పాపములను కడిగి వేసుకొని పరిశుద్ధతను ఆపాదించుకోవడం. కాబట్టి నీ వల్ల కాదు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు చెప్పిన మాట ప్రకారం రక్షణ బాప్తిస్మం తీసుకుంటే నీవు శుద్ధీకరించబడ్డావు, పవిత్రపరచబడ్డావు, దివిటిని చక్కపరుచుకున్నావు అని అర్థం. ఆ తర్వాత ప్రార్థనలో నీవు ఎదుగుతున్నప్పుడు తన ఆత్మతో, అగ్నితో నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నేను వెలిగించాడని అర్థం. పిల్లలు ఆత్మతో నింపి నీ ఆత్మదీపాన్ని వెలిగించాడని అర్థం. కాబట్టి దివిటిని చక్కపరుచుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీ పాపములు కడిగి వేసుకుని నీవు పరిశుద్ధుడిగా మార్చబడ్డ కన్యక అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధురాలని అన్నాడు. పెండ్లి కుమారునితో వివాహానికి సిద్ధపడి పరిశుద్ధపరచబడిన కన్యక వివాహానికి అర్హురాలు. కాబట్టి పరిశుద్ధురాలు కాబట్టి వివాహానికి అర్హత ఇచ్చాడు. అలానే నీవు కూడా నీ పాపములు కడిగి వేసుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు అవుతావు. ఈ పాపాలు ఎవరు తీసివేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములు తీసివేయగలిగిన వాడు. నీకోసం తన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి ఆయన మాట ప్రకారం ఆయన నమ్మి బాప్తిస్మం తీసుకుంటే నీ పాపాలు కడిగి వేసుకున్నావని, నువ్వు పరిశుద్ధపరచబడ్డావని, నువ్వు కన్యకగా మార్చబడ్డావని, అంటే ప్యూరిఫై అయ్యావని, పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీవు కూడా పరిశుద్ధత సంపాదించుకున్నావని అర్థం. కాబట్టి దివిటిని చక్కపరచుకోవడం మొదటి కార్యక్రమం ఏంటంటే
ప్రియమైన వాళ్ళరా, నీ పాపములు తీసివేసుకోవాలి, నీ మలినాన్ని కడిగి వేసుకోవాలి. శరీరానికి ఆత్మకు కలిగిన మలినాన్ని కడిగి వేసుకోమంటాడు. పేతురుపత్రికలో అంటాడు, నీ మనసులకు కలిగిన అపవిత్రతను కడిగి పరిశుద్ధపరచుకోమంటాడు. అట్లాగా ప్రియమైన వాళ్ళరా, ఆత్మకు శరీరానికి మలినం అంటుందంట. రోమపత్రికలో ఉన్న మాటలు చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక, కొరింథీ పత్రికలో ప్రియులారా, రోమపత్రిక కాదు, క్షమించాలి, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనమే పవిత్రపరచుకుందాము. కాబట్టి ప్రియులారా, శరీరంతో చేసిన పాపానికి ఆత్మకు కూడా మాలిన్యం అంటుతుంది. కాబట్టి ఒకటి, మనం ఈ దివిటిని చక్కపరుచుకోవాలంటే ఈ దివిటి దేహంలో ఉన్న మలినాన్ని లేకపోతే మురికిని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలాగా నిన్ను నీవు పవిత్రపరుచుకుంటావంటే యేసు రక్తం ద్వారానే నీవు పరిశుద్ధపరచబడి శరీరానికి కలిగిన మలినాన్ని, ఆత్మకు కలిగిన మలినాన్ని తీసివేయగలిగింది ప్రభు యొక్క నామం, ఆయన రక్తం. ఆశ్రయించి ఆయన చెప్పిన ప్రకారం నీవు నమ్మి బాప్తిసం తీసుకుంటే నీ మలినాలు కడుగుకున్నామని అర్థం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయములు కూడా మీరు మారు మనసు నుండి తగిన ఫలాలు, మీరు మారు మనసు నుండి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీ పాపములు కడిగి వేసుకుంటుంది అన్నమాట. కాబట్టి మన పాపాలు యేసు రక్తం ద్వారా శుద్ధీకరించబడతాయి. రెండవది, మన మాలిన్యం ఎలాగ తీసివేయబడుతుంది, నువ్వు పరిశుద్ధతగా ఎలాగ మార్చబడదు, పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఎలాగ మార్చబడతావంటే దేవుని అగ్ని చేత మనల్ని అభిషేకించినప్పుడు మేడగదులు ఆయన నాలుకల వలె అగ్ని జ్వాలలు వచ్చి నాలుకల వలె ఒక్కొక్కరి మీద రాలినప్పుడు ఎలాగా వారు అగ్ని చేత అభిషేకించబడ్డారో అగ్ని ద్వారా ప్యూరిఫై అవుతున్నారు. ఎందుకంటే యెషయా పెదవులను అగ్ని కదా, బలిపీఠం మీద అగ్నిని తీసుకొని అగ్ని కణుకులను కారుతో తీసుకొని ఆయన పెదాలను కాల్చినప్పుడు పరిశుద్ధపరచబడ్డావు నీవు అని మాట్లాడే దేవదూతలు. అలాగనే మనం అగ్ని చేత మనం కాల్చబడినప్పుడు ఇది వీటిని చక్కపరుచుకున్నామని అర్థం, ఈ దేహమును పరిశుద్ధపరుచుకున్నామని అర్థం, కన్యకగా నీవు సిద్ధపడుతున్నావని అర్థం, పరిశుద్ధత నీకు దేవుడిస్తాడని అర్థం. కాబట్టి ఆయన అగ్ని చేత కూడా మనం పరిశుద్ధపరచబడతాం. ఒకటి, యేసు రక్తం పరిశుద్ధపరచబడుతుంది, పరిశుద్ధపరచబడతావు. రెండోది, అగ్ని ద్వారా పరిశుద్ధపరచబడతావు. ఉదక స్నానం ద్వారా, వాక్యం ద్వారా కూడా నేను పరిశుద్ధపరచబడతావు ప్రియులారా. కాబట్టి అలాగా నిన్ను పరిశుద్ధపరచుకొని సిద్ధపడి ఉంటే నీవు ప్రభు రాజ్యానికి చేరగలుగుతావు, ప్రభు రాజ్యానికి చేరగలుగుతావు.